ఆషాఢ మాసం బోనాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కోడలు ఈటెల క్షమిత తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారిని ఈటెల క్షమిత దర్శించుకున్నారు. అమ్మవారి దయ ఉంటే రాబోయే రోజులలో రాజకీయాలలోకి వస్తానని అంటున్న ఈటెల క్షమితతో గోల్కొండ నుంచి మా కరెస్పాండెంట్ ఉదయ్ కిరణ్ అందిస్తారు. ఆషాఢ మాసం బోనాల సందర్భంగా గోల్కొండ బోనాలు కూడా ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈటెల క్షమిత గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. మేడం, చెప్పండి, అంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోనాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ బోనాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ భక్తులు ఏమంటున్నారు? ఇది నా మొదటిసారి ఇక్కడ గోల్కొండ బోనాలకి రావడము. ఏర్పాట్లు అయితే అంత చాలా బాగున్నాయి. భక్తులు కూడా బాగానే సంఖ్యలో అందరూ తరలి వచ్చిండ్రు ఇక్కడికి. చాలా బాగుంది. ఇది మన ఆషాఢ మాసంలో మొదటి బోనం. మన గోల్కొండ బోనాలతోటే మళ్ళీ లక్షర్ బోనాలు, దాని తర్వాత హైదరాబాద్ లో మొత్తం వేరే బోనాలు, ఇంకా ప్రాంతాలలో కూడా వేరే బోనాలు అన్ని షురు అవుతాయి దీంతో. సో అందరూ మంచిగా ఉండాలని ఆ దేవుడిని నేను కోరుకుంటాను. ఇప్పుడు అందుకే గుడికి కూడా వెళ్తున్నాను పైకి. సో ఇది మొదటిసారి యాక్చువల్లీ ఈటెల క్షమిత అని అంటే ఒక సాంప్రదాయం కాదు, ప్రతి దాంట్లో కూడా ముందుంటారు. యాక్టివిటీస్ కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇట్లా ఏమంటారు ఎండోమెంట్ కి సంబంధించిన కానీ ప్రతి దాంట్లో ముందుంటారు. దీనికి కారణం ఏమంటారు? రాబోయే రోజుల్లో రాజకీయాలకు ఏమన్నా వస్తారా? మంచి ఉద్దేశం ఉంది అంతే. దానికి రాజకీయాల్లోకి రావాలని ఇదంతా చేస్తున్నాను నేను చెప్పను. ఒక మంచి మనసుతోటి, ఒక మంచి ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను. ఏ పని చేసినా, అది గుడికి వెళ్ళినా కానివ్వండి, బిజినెస్ చూసుకున్నా కానివ్వండి, ఎడ్యుకేషన్ అయినా, మీరు అన్నట్టు ఎన్జిఓస్ అయినా, ఏది చేసినా కానీ ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి మనసుతోటి అందరు బాగుండాలని అనుకుంటున్నాను. బోనాలకు సంబంధించిన అంటే మీరు ఈ సంవత్సరమే వస్తున్నారా, లేకపోతే ప్రతి సంవత్సరం వచ్చి గోల్కొండ కానీ, సికింద్రాబాద్ కానీ, ఓల్డ్ సిటీ కానీ, ఇక్కడ 3 ప్రాంతాల్లో తిరుగుతున్నారా? సో పోయిన సంవత్సరం కాకుండా దాని ముందే సంవత్సరం సికింద్రాబాద్ మహంకాళమ్మ బోనాలకి వెళ్ళడం జరిగింది. గోల్కొండ బోనాలకి మాత్రం ఇదే మొదటిసారి. సో ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు, గుడికి కూడా ఎప్పుడు రాలేదు. ఇప్పుడే శ్రీకాంత్ అన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చాము. అక్కడ అమ్మవారిని పూజ చేసుకొని ఆరతిచ్చి ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాం గుడికి. భక్తులకు ఏం చెప్పబోతున్నారు? భక్తులందరికీ మంచి మనసుతోటి కోరుకోండి అమ్మవారిని. అది పంటలు కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఏదైనా అమ్మ అనుగ్రహం మనకుంటే ఏదైనా జరిగిపోతుంది. అందరు చల్లగుండాలని నేను ప్రార్థిస్తా, మీరు కూడా అట్లానే ప్రార్థించండి. మొత్తానికి చూసుకున్నట్లయితే అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలి, బోనాల ప్రశాంతంగా జరగాలని చెప్పేసి, బోనాల సందర్భంగా కూడా అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.